పాలకుడుములు. పాలకుడుములకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పాలు, బియ్యపిండి, కొబ్బరి తురుము, బెల్లము, యాలకులు, గులాబీ రేకులు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. అన్నిటికంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కుడుములకి కావాల్సిన పిండిని రెడీ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొంచెం అంతా వాటర్ యాడ్ చేద్దాం. ఈ నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు మనకి చక్కగా మరుగుతున్నప్పుడు మనము పిండి అంటే బియ్య పిండి అందులో వేసి చక్కగా కలుపుకొని ఉక్కబెట్టుకోవాలన్నమాట. అంటే మనము జనరల్గా కుడుములు చేసినప్పుడు బియ్య పిండి ఉక్కబెట్టుకుంటాం కదా, ఎగ్జాక్ట్లీ అలాగే మనం ఇప్పుడు ఇది ఉక్కబెట్టుకొని దాని నుంచి మనము కుడుములు అనేది రెడీ చేసుకుందాం. సో ఇది ఇక్కడ ఉండగా నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే కొబ్బరి తురుముని బెల్లంతో చక్కటి ఫిల్లింగ్ అనమాట. కుడుములో చక్కటి ఫిల్లింగ్ ఉండాలి కదా, ఆ ఫిల్లింగ్ స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని ఫస్ట్ బెల్లం, నెక్స్ట్ కొబ్బరి, కొబ్బరి ఇంకా బెల్లం రెండు చక్కగా కరిగి ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. సో వాటర్ అయితే యాడ్ చేయట్లేదు, మనకి అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. సో చక్కగా బెల్లం కరుగుతుంది, కొబ్బరి కంటుకుంటుంది, కొంచెం కొబ్బరిలో ఉన్న నీరు కూడా ఇందులో వచ్చేస్తుంది. ఇదిగోండి చక్కగా కొంచెం వాటరిష్గా అవుతుంది కదా, అంటే బెల్లం కరిగినప్పుడు మనకి పాకంలాగా అవుతుంది కదా. సో ఈ విధంగా మనము దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుని, ఎక్కువ కుకింగ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే బెల్లము కొబ్బరి అనేవి డైరెక్ట్గా మనం తీసేసుకుంటాం కాబట్టి దీనికి కుకింగ్ అయితే అవసరం లేదు. చక్కగా ఇలా తయారైపోయింది కదా ముద్దలాగా. దీనికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ నీళ్లు మనకి చక్కగా మరుగుతున్నాయి. సో ఇందులో పిండి కలుపుకొని పిండిని చక్కగా ఉక్కబెట్టుకోవాలన్నమాట. అంటే వేడి వేడి మరుగుతున్న నీళ్ళల్లో పిండి వేసేటప్పటికి ఏంటంటే కొంచెం గట్టిబడి కుక్ అవుతుంది. సో దాన్ని ఇలా ఉక్కబెట్టేసుకుని సో చక్కగా ఇలా ముద్దలాగా తయారవ్వాలి. అంటే కుడుములు చేసుకోవటానికి వీలుగా ఉండేటట్టుగా ఉండాలి. సో ఇది కొంచెము ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని మనము మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు వదిలేస్తే అది చక్కగా నీరంతా చక్కగా పీల్చుకొని మనకి కుడుములు చేసుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత కుడుములు చేసుకుందాం. సో రెండు పదార్థాలు కూడా చక్కగా కొంత టైం అయిపోయింది, కొద్దిగా చల్లారింది, మనకి ఈజీగా చేసుకోవటానికి ఉంటుంది. సో జస్ట్ మనము ఇప్పుడు వీటికి తగినట్టుగా కుడుములు చేసుకుందాము. సో అంటే కొంచెం కుక్ అవుతుంది, పూర్తిగా కుక్ అయి ఉండదు, కొద్దిగా కుక్ అవుతుంది. సో దీన్ని మనము రౌండ్స్ లాగా చేసుకుని కొబ్బరి ఫిల్లింగ్ ఎంత ఉందో దానికి సరిపడ్డావి చేసేసుకుందాము. కరెక్ట్గా మనకు కావాల్సిన 4 కుడుములు ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే వీటిని చక్కగా లోపల ఫిల్లింగ్ యాడ్ చేద్దాము. సో దీన్ని చక్కగా రౌండ్గా చేసుకుని లోపల ఫిల్లింగ్ యాడ్ చేసేసిన తర్వాత
మళ్ళీ క్లోజ్ చేసేసి కుడుముల్లాగా కొంచెం ఆవిరి మీద ఉడికించిన తర్వాత మళ్ళీ మనం పాలల్లో ఉడికిస్తే చాలా చాలా టేస్టీ పాల కుడుములు రెడీ అయిపోతాయి. సో ఫిల్లింగ్ చేసేసాం కదా, దీన్ని క్లోజ్ చేసేసుకుందాము. మంచి ఎనర్జీ ఇచ్చేటువంటిది పాల కుడుములు. అంటే మనము పాలు యాడ్ చేసేటప్పటికి అంటే ప్రోటీన్ వాల్యూ కూడా పెరుగుతుంది. వీటిలో రైస్లో వచ్చే ప్రోటీను ప్లస్ రైస్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ కదా, రైస్ మనకి కార్బోహైడ్రేట్ రిచ్ కాబట్టి మంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట. రోజంతా ఫాస్టింగ్లో ఉంటాం కదా, సాయంకాలము పూజ చేసిన తర్వాత జాగారానికి ఇలాంటి ప్రసాదం, ఇలాంటి ఆహార పదార్థాలు చేసుకుంటే కనుక మంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది అన్నమాట. సో చక్కగా 4 కుడుములు కొబ్బరి బెల్లం ఫిల్లింగ్తో చక్కగా రెడీ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఆవిరి మీద కొంచెం ఉడికించిన తర్వాత పొంగుతున్న పాలల్లో వేసి సర్వ్ చేసుకోవటం అనమాట. అంటే చూడటానికి కొంచెం ఎక్కువ ప్రాసెస్ లాగా ఉంది, కానీ సింపుల్గానే ఉంటుంది. 4 చేతులు వేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత రుచికి రుచి, తర్వాత దాని నుంచి వచ్చేటువంటి పోషకాలు, మనకి ఎనర్జీ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్గా మనకి అన్ని బి వైటమిన్స్ ఆ పాల నుంచి వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఆవిరి మీద ఉడికించేసుకుందాము. సో ఇక్కడ ఇడ్లీ రేకు పెట్టుకున్నాను నేను. మనం చేసింది 4 కాబట్టి 4 ఇడ్లీలు ఉండేటువంటి ఇడ్లీ రేకు పెట్టుకున్నాను. కింద వాటర్ వేసాను, ఆవిరి మీద ఇది కుక్ అవుతుందన్నమాట. మూత పెట్టి ఇది కుక్ అయ్యే వరకు ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. వావ్, చక్కగా ఇవి ఆవిరి మీద కుక్ అయిపోయి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక ప్యాన్ ఇక్కడ పెట్టుకొని పాలు, నెక్స్ట్ కొద్దిగా యాలకులు, కొంచెం అంత బెల్లము, ఇది చక్కగా పొంగే వరకు వెయిట్ చేద్దాము. అలాగే కొద్దిగా గులాబీ రేకులు కూడా. మూత పెట్టేసుకుందాము. ఈ లోపల కుడుముల్ని మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో కుడుములు ఆవిరి మీద కుక్ అయిపోయినటువంటి కుడుములు చక్కగా రెడీగా ఉన్నాయి. దీన్ని ఇక్కడ పెడదాము. పాలు కొంచెం మరిగిన తర్వాత అందులో వేసుకుని సర్వ్ చేసేసుకోవటమే అనమాట. అంత సింపుల్. అయితే మనము ఉపవాసం గురించి 2-3 విషయాలు డెఫినెట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే తప్పనిసరిగా శివరాత్రి పండుగ సెలబ్రేట్ చేసేవాళ్ళు డెఫినెట్గా అట్లీస్ట్ ఒక్క పూట అయినా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు. ఉపవాసం అనేది ఎలా చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఉపవాసం చేయడానికి అఫ్కోర్స్ ఉపవాసం అంటేనే ఏం తీసుకోకుండా ఉండటం. వాటర్ తీసుకోవచ్చు, నిమ్మరసం తీసుకోవచ్చు, ప్లస్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా మనకి తక్కువ క్యాలరీస్ ఇచ్చేటువంటి ఫ్రూట్స్, ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో పుచ్చకాయలు, పపాయ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అనమాట. అవి చాలా తక్కువ క్యాలరీస్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటూ ఉంటారు. సో ఇతర ఫ్రూట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే లివర్కి డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే లివర్ ఏం చేస్తూ ఉంటుంది, మనం ఏ ఆహారం తీసుకున్నా, ఎన్ని మందులు తీసుకుంటున్నా, ఏం చేస్తున్నా కూడా
ఫస్ట్ అన్ని ఆహార పదార్థాలు మనం తీసుకునే కెమికల్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ లివర్ దగ్గరికి వెళ్ళి లివర్ వాటిని మెటబలైజ్ చేసి పంపుతుంది అనమాట, బయటకు పంపుతుంది. అవసరం లేని వాటిని అది అక్కడే ఉండిచ్చి ఎక్స్క్రీషన్ అంటే కిడ్నీ ద్వారా లేకుంటే స్టూల్స్ ద్వారా బయటకు పంపించేస్తూ ఉంటుంది. చెమట ద్వారా కూడా కొంత బయటకు వస్తూ ఉంటుంది. కానీ మనకు కావాల్సినటువంటి పోషకాలను మాత్రం రక్తంలోకి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో పోషకాలన్నీ కూడా రక్తం ద్వారా మన బాడీకి చేరతాయి. సో నిరంతరము లివర్ ఈ వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనము ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తామో లివర్కి కొంత రెస్ట్ దొరుకుతుంది. అందుకని లివర్ డీటాక్సిఫికేషన్ అంటారు. ఎప్పుడైతే మనము ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటామో ఫ్రూట్స్లో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్ ఇంకొన్ని హెల్దీ కంపౌండ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, హీలింగ్ చేసేటువంటి కంపౌండ్స్. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే లివర్ని హెల్దీగా చేస్తూ ఉంటాయి అన్నమాట. లివర్కి కొంత రెస్ట్ దొరుకుతుంది, ఈ లివర్కి కావాల్సిన పోషకాలు అందటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకి ఎనర్జీ మాత్రం కావాల్సిన లిటిల్ ఎనర్జీ వస్తుంది, కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ అన్నీ వచ్చేస్తూ ఉంటుంది. ప్రోటీన్ తర్వాత కార్బోహైడ్రేట్ అనేది చాలా మినిమల్గా ఉంటుందన్నమాట మనము ఫ్రూట్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో. సో ఆ ఫాస్టింగ్ మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ చేసేవాళ్ళు వారానికి ఒకసారి ఫాస్టింగ్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ లూజ్ అయినటువంటి వెయిట్ అంతా కూడా చక్కగా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట, ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద ఫాస్టింగ్ చేస్తే కనుక. సో మనము పాలు బాయిల్ చేసి అందులో యాలకులు, గులాబీ రేకులు, తర్వాత బెల్లం కలిపాం కదా, ఆ పాలు రెడీగా ఉన్నాయి. సో మనము ఆల్రెడీ ఆవిరి మీద ఉడికించిన కుడుముల్లో ఈ పాలు యాడ్ చేసేస్తున్నాను. తర్వాత కొంచెం అంత గార్నిష్కి గులాబీ రేకులు పైనుంచి వేస్తాను.